అంటే అన్నాళ్ళు రిలేషన్లో ఉండి అన్నాళ్ళు హ్యాపీగా కాపురం చేసి సడన్గా ఒకరోజు నువ్వు నన్ను రేప్ చేసావని ఎలా అంటావు అనేది కూడా. సో బేసికలీ ఎఫ్ఐఆర్ అయింది తప్ప అదంత ముందుకు వెళ్ళలేదు. కానీ ఆ పెట్టిన సెక్షన్స్ రేప్ ఏదైతే అటెంప్ట్ మర్డర్ పెట్టారో దానివల్ల అతనికి అక్కడ పరువు పోయి ఆ ఊళ్ళో అతను లుకౌట్ నోటీస్ ఇచ్చి అతని మీద అతను అమెరికాకి పోకుండా ఆగిపోయి బాగా నష్టం వచ్చింది అతనికి. చాలా ఇదైందనమాట. లిటరలీ వాళ్ళ మీద మళ్ళీ లవర్స్ ఏదో కొట్టుకున్న ఆ కూడా రాసుకోవాలి అంతేగాని అది కూడా ఇవి ఇంత బూతులు తిడితే ఎవడు కూడా. ఇప్పుడు అందరు రాస్తారులాగా పురుషోత్తములు ఉంటారు కదా, కొంతమంది కొడతారు, కొంతమంది దొంగ దెబ్బ కొడతారు. చింటూ ఇందాక ఎలా అయితే పట్టించి అమ్మాయ నేను కసి తీర్చుకున్నాను అనుకున్నా తను గట్టిగా మొహం మీద కొట్టాడు. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ అక్కడతో ఆగకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో షీటిమ్స్లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టి నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి, నా మొగుడు నాకు ఇప్పించండి. సేమ్ ఇదే పోరాటం అప్పుడు మస్తాన్ సాయి కోసం. కాకపోతే మస్తాన్ సాయి సెలబ్రిటీ కాదు కాబట్టి మనకు తెలియదు. అంటే రాజ్ తరుణ్ గారు భయపడి ఉండొచ్చు. ఎందుకు అంటే మీరు అన్నట్టు తన పేరు పోతుంది, ఎందుకంటే ఒక హీరోగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇండస్ట్రీలో. కానీ ఒకే ఇంట్లో వేరే ఒక అతనితో ఉన్నా కూడా ఆయన మాట్లాడలేనంత ఇదిగా ఉన్నారా? మనందరికీ అదే సర్ప్రైజ్ అమ్మా. నిజానికి మీరు ఆల్ వింటే అర్థమైపోతుంది. మీరు అటువంటి వాళ్ళతో మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే క్లియర్ కట్గా షీఈస్ బ్లాక్మెయిలింగ్ హిమ్. నేను నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, బయటే పంచాయతీ పెడతా, మీడియాని రమ్మంటా, పోలీసులు రమ్మంటా, ఇదే గోల రోజు. ఎందుకంటే నేను మహిళని నేను చెప్తే నమ్ముతాను. దానికి తోడు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటవి? గత 3 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు అవన్నీ చూపించేసి వీడు నన్ను వాడుకొని వీడు మోసం చేశాడు, ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. అదే చేసింది ఇప్పుడు. అంటే మనం ఇవన్నీ తీసుకురాకపోతే అదే నమ్మేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, షీ క్లియర్లీ మూడ్ ఆన్. సరే వాళ్ళు ఎంత బుకాయించినా ఫైనల్గా కాల్లో అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కదా వాట్ ఆర్ దే డూయింగ్ అని. సో అది పరిస్థితి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే చాలా ఆధారాలు చూపించారు. ఆవిడకి అగైనెస్ట్గా మీరు చాలా వరకు పోరాటం చేశారు, చూపిస్తున్నారు. ఆధారాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. బట్ ఆవిడ ఇంకా ఏ ధైర్యంతో ఇప్పుడు కూడా అసలు ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు, ఏ ధైర్యంతో? అండ్ పోలీసులు కూడా ఆవిడకి అంటే ఒకటి పంపించినట్టున్నారు. మీరు పెట్టిన కేసులకు సంబంధించి అవి నిరూపించలేకపోతే, ఆధారాలు చూపించలేకపోతే దీన్ని ఒక తప్పుడు కేసుగా మేము డిక్లేర్ చేస్తాం, అంటే న్యాయస్థానం నుంచి మేము పర్మిషన్ తీసుకొని డిక్లేర్ చేసేస్తాం తప్పుడు కేసులు అని. అంటే అసలు నిజంగా ఇంత జరుగుతున్నా కూడా అలా డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి అబ్బాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 211 అని ఒక సెక్షన్ ఉంది ఐపీసీ, రైట్? నో బిఎన్ఎస్లో 248 అయితే అది పెట్టాలి. ఎవరన్నా మన మీద తప్పుడు కేసు పెట్టి చేస్తే వాళ్ళ మీద మనం కనుక అది తప్పుడు కేసు పెడితే 10 ఏళ్ళ వరకు జైలు. సో ఇలాంటివి చెయ్యకపోతే ఇలా తప్పుడు కేసులు పెట్టుకుంటూనే పోతుంటారు. కేసులు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసులు పెట్టడం, బెదిరించడం, కేసులు పెడతానని బెదిరిస్తుంది, పెట్టి డబ్బులు గుంజడాలి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మన సొసైటీలో. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఆవిడ 8 మంది మీద ఇప్పటిదాకా 498 కేసు పెట్టిందట. అంటే గృహహింస, వేధింపులు ఇవన్నీ కూడా. 8 మంది భర్తలు కేసు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసు పెట్టడం, డబ్బులు గుంజడం. ఒకటితో 6 నెలలు ఉంటుంది, గొడవ పెట్టుకుంటుంది, 498 తర్వాత సెటిల్మెంట్ అయిపోయింది. మళ్ళీ 6 నెలలు ఉంటుంది, ఇదే పని. మంచి బిజినెస్ కదా, అది పరిస్థితి. ఓకే. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు హీరో కాబట్టి మీరు పోరాటం చేస్తున్నారు. రేపు ఎవరో ఒక సామాన్య అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఇలాంటి ఒక ఇబ్బందినే ఫేస్ చేస్తుంటే ఆ అబ్బాయికి కూడా ఇలానే వెళ్ళి ఇలానే ఆధారాలు సేకరించి ఇలానే పోరాటం చేస్తారా? ఎంతమందికి చేయగలనమ్మా? ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడు నాకు కనీసం ఒక 20 మంది ఇలాంటి బాధితులు నాకు లిస్ట్లో ఉన్నారు. వాళ్ళకి చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల హడావిడిలో నేను వాళ్ళు ఇన్ని ఫైల్స్ ఇవన్నీ పంపిస్తున్నారు, అవన్నీ స్టడీ చేయడానికి నాకు టైం పడుతుంది. అండ్ అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి మీడియా ముఖ్యంగా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. మీకు కొన్ని విధానాలు చెప్తాను, బట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా టైంలో నేను కొంత కేటాయించి చేస్తున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మీ మీద ఇట్లాంటి కేసు పెట్టడానికి ట్రై చేస్తే మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇంటి పేరు, ఆ అమ్మాయి పేరు అండ్ అలాగే అమ్మాయి ఆధార్ కార్డు, వీటిని బేస్ చేసుకొని మీరు పోలీస్ డేటాబేస్లో సెర్చ్ చేస్తే ఆ అమ్మాయి ఇలాంటి కేసు ఇంకెవరి మీదైనా పెట్టిందా అని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు చాలా ఈజీగా ఆ కేసు నుంచి బయటపడిపోవచ్చు. సో ఈ అమ్మాయికి ఇదే పని, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం ఈ అమ్మాయి పని మనం చెప్పి ప్రూవ్ చేస్తే ఈజీగా బయటపడిపోవచ్చు. సో ఇలా నేను 100 మందికి చెప్పను. నాకు ఇంకా ఇదేంటంటే,
ఇంతకన్నా బెటర్ ఆప్షన్ చట్టం మార్చేస్తుంది. ఇక్కడ 100 మందికి చెప్పడం కన్నా అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఈ చట్టాన్ని మార్పించగలిగితే లక్షల మందికి కోట్ల మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఒక్క దెబ్బతోటి ఇవన్నీ సెట్ అయిపోతాయి. చేయాల్సింది ఏంటి, 498 అని బ్యాన్ చేయాలి. 493 అనేది అరాచకమైన సెక్షన్. అదేంటమ్మా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి ఎప్పుడైనా సరే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఈడు అడగడానికి లేదు. అంటే పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు అనుకున్నారు, ఒకరోజు అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది, అమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతే ఏం అడగకూడదు. అదే అబ్బాయి బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఎంత దారుణం. ఉంటే ఇద్దరికి సమానంగా ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అది అలాంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా మార్పించుకోవాలి. మార్పించుకుంటే ఇక్కడ ఈ కేసులన్నీ నేను సాల్వ్ చేయక్కర్లేదు, అదొక్కటి మార్పిస్తే చాలు. అర్థమైందా? వర్టికల్ గా ఒక్కటి కొడితే హారిజెంటల్ గా అన్ని అయిపోతాయి. దానికి మనం చేయాల్సింది ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ ముందు ధర్నా. ఇక్కడ కూర్చున్నా మనం ఇంత వాగినా ఏం ఉండదు. కాకపోతే ఈ వాగుడు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇలా చూసి ఇలా బాధకు గురైన వాళ్ళు, లేదు నాలాగా ఇంకొకటి కాకూడదు అనుకునే వాళ్ళు, ఇన్స్పైర్ అయిన వాళ్ళు, మగజాతికి నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకునే వాళ్ళు, కనీసం అటు చేరి ఇటు చేరి నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇస్తే కనీసం ఒక 100 మంది నా వెనకాల వచ్చారనుకోండి, తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటా, పని అయిపోద్ది. అంతే. గట్టిగా మరి ఆ 100 మందో ఇంకా 1000 మందో ఎంతమంది వస్తారో తెలియదు, రానియండి, వెళ్ళి ఢిల్లీలోనే కూర్చుందాం, పని అయిపోద్ది. డిస్కషన్ జరగాలి పార్లమెంట్ లో. దిస్ ఈస్ ద ప్రాబ్లం, బర్నింగ్ ప్రాబ్లం రైట్ నౌ. అంతే. రాస్తారు కాబట్టి మీరు అడుగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మీరు అడుగుతారా? ఒక మీకు చెప్తా, నేను ఎవరెవరితో ఒరిస్సాలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు నరేష్. ఆ అబ్బాయి పాపం ఏం చేయకపోయినా కూడా వాళ్ళ ఆవిడ ఆయన మీద 498 కేసు పెట్టింది. ఆ బాధితుడు నిజంగా బాధితుడు, నిజంగా హింసించుంటే తప్పలేదు. కానీ ఆవిడ ఇదే పని ఇంకొకటి మీద చేసింది, సంవత్సరం తిరగకుండా. ఇంకో నా మొగుడు వీడు నన్ను హింసించాడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, ప్రతి ఒక్కరి మీద పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కేసు పెడతా ఉంటుంది అనమాట. సో అది పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మరి నీకు అక్కడ ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదమ్మా, ఇది ఇలా తెలిసిందంటే, లేదు సార్ వాడు నపుంసకుడు అంటుంది. కట్ చేస్తే వాడు నపుంసకుడు అబార్షన్ ఎలా చేయించాడమ్మా, మరి అబార్షన్ కేసు కూడా పెట్టింది వాడి మీద. అర్థం కాదు. అంటే ఒకదానికి లింక్ ఉండదు అనమాట. రెండు కరెక్ట్గా, ఇదొకటి, వీడు రెండో వాడు, ఇంకా మూడో వాడు ఎవరో ఒక బీసీ సంఘ నాయకుడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఒకవాడు, అదే ఇవిడే డబ్బులు తీసుకొని ఏదో లాయర్ ఖర్చులు అవి అనుకొని తిరిగి అడిగితే అక్కడ రాయిస్తా ఇక్కడ రాయిస్తా అని తీసుకెళ్ళి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఆయనతో పాటు ఉన్న ఇంకో 2 ఫ్రెండ్స్ మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఇది అంటే బేసికలీ కేసులు పెట్టి డబ్బులు పొందడం, ఆర్ఎల్స్ అప్పులు ఉంటే ఎగ్గొట్టడం, ఇలాంటి పనులు అనమాట. సో ఇలా వీళ్ళందరూ మన రాడర్లోనే ఉన్నారు. వీళ్ళకందరికీ మనం చేయగలిగిన సాయం చేస్తున్నాం. దీంతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా పాపం తప్పించుకోలేకపోతుంది. వీటంటే వాళ్ళు ఎలా పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేసుకుంటారో తెలుసా? ఇలా ఏదో ఒక కేసు ఉంటుంది కదా, సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్, 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. కొంతమంది ఏమన్నా ప్రలోభ పడ్డారనుకోండి, ఏమైనా మోగి పడ్డారు అనుకోండి, వేసేస్తారు వాళ్ళు. ఇంకా ఏవో 2-3 ఫోటోలు పెట్టుకుంటారు, నీకు ఐజీకి పంపిస్తా, డీజీపీకి పంపిస్తా, నీ జాబ్ పోద్ది, ఏదో ఒకటి సెటిల్ చేసుకో, 1 కోటో 2 కోట్లు, ఇలా ఏమీ లేకపోయినా కూడా జస్ట్ 2-3 ఫోటోలు 2-3 కాల్స్ ఉంటే చాలు కంప్లైంట్లు పెట్టేస్తున్నారు.